మా ఇది వేసుకోవాలి వేసుకోవాలి ఇవి సముద్రంలోకి వెళ్తున్నా బోట్లో నన్ను మాత్రం ఒక్కరు కూడా తీరు. బోట్లో వెళ్తున్నాము. వెళ్ళాము చూడు అల్ల అక్కడ చూసినా అవి కూడా ఉంటాయా? ఓహో. హాయ్ అండి, ఈ వీడియో అయితే చెప్పాను కదా, బోట్ రైడింగ్ వెళ్తూ ఉన్నాం అనమాట. కంపల్సరీ ఈ లైఫ్ జాకెట్లు వేసుకోవాలి. మధ్యలో మనకి ఏదైనా ప్రమాదం జరగద్ది అన్నప్పుడు అందులో ఒక విజిల్ కూడా ఇస్తారు. ఆ విజిల్ కానీ ఊపామంటే పక్క సైడ్ ఉండేవాళ్ళు ఎవరన్నా హెల్ప్ అవి చేస్తారనమాట. అవన్నీ ప్రికాషన్స్ తీసుకొనే ఎక్కాలి, లేకపోతే ఒప్పుకోరనమాట. బోట్ వెళ్ళాలంటే వస్తాయిలే నాన్న. వాళ్ళకి భయం లేదు, ఏం చేద్దాం. మనోడు చూడు, డాడీ లేడు, వస్తాడు. అంతే. ఎలా నలుగురు కోటి ఏటయింది గోదారమ్మ, ఎందుకీ ఉలికి పాటు ఎదు పాటు ఎవరో వస్తున్నట్టు. మధ్యలో బాగుంటుంది అప్పుడు పోయిలా. భలే బాగుంటుందండి బోట్లోనే. సముద్రంలో వెళ్తా ఉంటే అసలు మా ఆనందం అయితే ఆనందం కాదు. అసలు అంత చిన్న పిల్లల్లాగా అయిపోయాము అందరూ. మా మధ్య తీసుకొని తీశాడు కొంచెం వీడియో ఇలాగా. మామూలుగా అయితే మేమే అన్నీ ఇంక సముద్రమే చూపించి సరిపోతూ ఉంది అని కొంచెంసేపు అనమాట. మధ్యలో చూడండి అసలు అలలే ఉండవండి. ఆ స్టార్టింగ్లోనే కొంచెం అలలు ఉంటాయి. బోటు మధ్యలో సముద్రం మధ్యలోకి వెళ్తే అసలు అలలే ఉండవు. భలే బాగుంటుంది. అదే సపోర్ట్. కుసుమా సూపర్ కుసుమా. రోడ్డు మీద బస్సులో పోయినట్టే ఉంది, అయితే చల్లంగా ఉంది. ఏసీలో పోయినట్టు, ఏసీ బస్సులో పోయినట్టుంది. ఏసీ బస్సు
సముద్రంలో పోయి నువ్వు నాతో రా. కొండ అబ్బాయి రాళ్ళు భలే ఉన్నాయమ్మా. అదే కదా మంకీ ఐలాండ్, కోతుల ఐలాండ్. ఓకే ఓకే. మాకు కోతుల దీవి కోతుల దీవి అన్నమాట. ఇది కోతుల దీవి. అయ్యో నాకెందుకో ఆ రాళ్ళు కూడా కోతులు లేకుండా అనుకున్నాను నేను. చేస్తా ఉన్నా నాన్న, అన్ని వీడియో చేస్తా ఉన్నా నాన్న, ఏది వదల్లా. అబ్బా ఏటయిందే గోదారమ్మ, ఎందుకీ ఉలికి పాటు ఎదురు పాటు, ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు. చూడు చూడు, నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు, మన సీతారామస్వామికి మంచి గడియ రాబోతున్నట్టు. జీవితంలో ఇలాంటి ప్రయాణం చేస్తుంటా చూసావా నువ్వు? నీ లైఫ్ లో చూసావా ఎప్పుడన్నా ఇలాంటి? అనుభవించేదానికి నీ కూతుర్లు కూడా అదృష్టం కల్పించాడు కాబట్టి నీకు అనుభవిస్తున్నాడు. బా ఏమి ప్రయాణం రాంబాబు, నీ పుణ్యమే రాంబాబు. రాంబాబుకి ఒకసారి ఓ అండి ఓ. కొంచెం దూరంగా హ్యాపీ. పట్టుకొని ఉండు నువ్వు, బాటిల్ పట్టుకొని ఉండు. ఏడ కూడా ఉంది, ఏడ కూడా నీ కాడ కూడా ఉందమ్మా. చూడాలి చూడాలి. అమ్మ చూడు, అమ్మ చూడు, అమ్మ చూడు. సముద్రం లోపలికి వచ్చాం స్మగ్లింగ్ చేయడానికి, సముద్రం దొంగలను పట్టుకోవడానికి వచ్చినాం.
అయినా ఆయన అన్యాయం అయిపోయాడు బాబా. అయినా ఆయన అన్యాయం చేసామే. ఇంత అన్యాయం చేస్తామని అనుకోలేదా? మళ్ళీ ఎప్పుడు వస్తాము ఏమో. అడేం లేదులే దిగడం ఎంత. అడేముంది రాంబాబు. ఓకే ఓకే అదే ఏంది అడుగు. बटरफ्लाई बीच है इसे माउंटेन के लिए माउंटेन की शेप के लिए से बटरफ्लाई बोलते हैं. ఓ और बटरफ्लाई शेप అవునవునులే. అంతే అప్పుడు అంతే ऐसा बीच है ये पूरा. కొంచెం అంతే. आपको उतरना है तो जल्दी जल्दी उतरना पड़ेगा. ఓకే నేను దిగరా సాయి దిగరామా. ये नहीं चाहिए भाई. आया ये लोग नहीं आया भाई. बहुत बार आया. जब तू आया तभी 1 महीने पहले आया तो पूरा शांत रहता है. అదక్క अब ये टाइम की जरा सी जरा गरम ज्यादा है. అడేం ఉండదు ఒక్కరువ అదేలే అదేలే. మళ్ళీ వచ్చి అంత షేప్. मैं आया करो. ఓకే ఓకే. అలాగా డౌన్ లాగా ఉండి చూడడానికి అలాగ ఉంటుంది. అక్కడ అందరు చాలామంది దిగి ఫోటోలు అవి తీసుకుంటారు. మేమైతే ఇంకా ఫోటోలు గిటోలు అవి అయితే ఏమి తీసుకోవాలి. ఆడ దిగి ఎక్కడ మళ్ళీ అందరం ఎక్కలేమేమో టెన్షన్ వేసి మా అమ్మతో ఒకటి తలకాయ నొప్పి ఆమెను ఎక్కించాలా ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఊరికే రెండుసేపు ఆడ నిలబెట్టి చూపించాడు అతను. ఎక్కేసి వచ్చేసాము. ఇంకా దిగలేదన్నమాట. దిగకుండానే చూసుకొని వచ్చేసాము. బటర్ఫ్లై బీచ్ అంటారు దాన్ని. మేము ఆ బటర్ఫ్లై బీచ్ అంటే ఇప్పుడు ఈ బీచ్ పలోలం బీచ్ లాగే మిరామర్ బీచ్ లాగే పెద్ద బీచ్ ఉంటుంది అనుకున్నాం. హనీమూన్ బీచ్ కూడా ఉంది లోపల. అది కూడా చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అవన్నీ పెద్ద పెద్ద బీచ్లేమో బోట్లో వెళ్ళేసి అక్కడ రెండుసేపు ఉండొచ్చు. మనం ఫ్యామిలీ మొత్తానికి బోట్ మాట్లాడుకున్నాం కదా, ఈవినింగ్ దాకా ఆ బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం అన్నీ చూడొచ్చు. చాలా ఫుడ్ కానీ అవన్నీ ఉంటాయి అక్కడ అనుకున్నాము. ఏమీ ఉండదు. ఊరికే కొంచెం ప్లేస్ అనమాట. అక్కడ దిగి ఫోటోలు అవి తీసుకుంటారు. ఈ బటర్ఫ్లై బీచ్ అన్న కొంచెం మేలు. హనీమూన్ బీచెస్ వద్ద అక్కడైతే మరీ ఘోరం అసలు. వీళ్ళు తీసుకెళ్ళి అసలు తెలియని వాళ్ళు అయితే అవేదో పెద్ద పెద్ద బీచ్లు అనుకున్నాం. మేమైతే కంపల్సరీ అలాగే అనుకున్నాము. అవన్నీ ఏం లేవు అన్నమాట. మామూలుగానే సింపుల్గా చిన్న ప్లేస్ ఉంటుంది. అది అందంగా ఉంటాయి అక్కడ చూడడానికి అంతే. వాళ్ళు ఎట్టే పోతున్నారు. అక్కడ దిగారు చూడు అందరు చాలా మంది. ఆడెందుకు ఆడ ఆగాయి బోట్లు. రాంబాబు అక్కడ అబ్బా తెలుగు తాబేలు. नहीं वो दूसरा स्टेट में ना ओडिशा ये साइड वाला खाता है. इधर भी नहीं है. कर्नाटक ఆ తాబేల్లాగా ఉండింది కదా స్టోను. అవి 3 స్టోన్లు అనమాట. యువతల పక్కకు కూడా తిప్పి చూపెట్టాడు మాకు. అటు సైడ్ నుంచి చూస్తే తాబేల్లాగా ఉంటుంది ఆకారం, షేప్ అంతా. ఇటు సైడ్ చూస్తే అవి 3 పెద్ద పెద్ద స్టోన్లు అనమాట. భలే విచిత్రం అనిపించింది. భలే షేపులు ఉంటాయండి ఈ కొండల్లోని రాళ్ళు కానీ. అవి భలే అందంగా అనిపించింది. ఇంకా అసలు అయితే సూపర్ అనిపించింది. హనీమూన్ బీచ్దా. ये बीच कौन सा है पूछ रहे आप? ఓ ఇదా. ఏడేముండయా ఊరికే మామూలుగా అయితే వాటర్ ఫ్లోటింగ్ ఎవరు దిగట్లేదు. మామూలుగా అయితే ఆడదాకా ఏడాకా ఉంటాయి. ఫోటోలు తీసుకొని
ఓ అది హనీమూన్ బీచ్. ఓకే 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 అంతా మునుగుతున్నారు. हम लोग वहाँ उतरेंगे मिंटी आइलैंड बीच में। ठीक है ठीक है। ఓకే ఓకే కొంచెం లైట్ గా ఆడ ముందు ఆ, यहाँ पे थोड़ा दिक्कत है, అచ్చా. हाइट की वजह से दिक्कत है, नहीं तो यहाँ पे कोई बोट है వాళ్ళ బోట్ అదిగోయింది ఆడే. लगा सकते हैं, यहाँ पे कोई दिक्कत नहीं 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 चाहिए इसका ఏ సాయి దిగుతారా వద్దులే. नहीं उतर रहे मिंटी आइलैंड। సాయి మంచి ఐలాండ్ లో దిగుతారంట అక్కడ ఉండేదానికి. అంతే ఎలాగ వస్తుంది రైట్. తమిళ్ తెలుగు తెలుగు నమస్కారం. తిరుపతి తిరుపతి పోతాయి మన తిరుపతి. కపుల్స్ నా? షేపా నాకు ఉన్నాయి కదా ఎగరతాయి చూడు. ఉండు. డాల్ఫిన్ 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 ఫిషా. पैर कैसे पे? ఓ పాదం. అవును ఇది పాదం. అవును ఇది ఇదే. ఓ ఇరాయి పాదం. అవునవును. కదా? పైదం ఇదిగో మీకు ఈ పక్కది. ఇదిగోమ్మ ఇట్లా బొట్టాలు బొట్టాలు. ఇలాగా? ఓకే ఓకే ఓకే. ఆ, Understand. ఓకే 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 అంతే రైట్. రైట్ థ్యాంక్ యూ. నేను చూస్తే కప్పుళ్ళు కలర్ భలే కనిపిస్తుంది. అక్కడ అంటే కలర్ భలే కలర్ కరెక్ట్ కనిపిస్తుంది. సెట్ చేసుకోండి సెట్ చేసుకోండి. సెట్ చేయలే నేను. ఎట్లుందంటే అంతే కెమెరా క్వాలిటీ 32,000 ఫోను. బాబా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ డోంట్ నో. నా చూడు మామూలుగా జస్ట్ అలా ఉంటుందంటే అదే అదే ఈ చూడు ఎలా ఉంటుంది. ఒరిజినల్ గా ఉంటుంది. చూడు ఎలా కనిపిస్తుంది. ఒరిజినల్ కంటే అందంగా కనిపిస్తుంది. ఒరిజినల్ కంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. హైలైట్ కనిపిస్తుంది మీకు. ఆ, ఇంకా అప్లోడ్ కానీ చేస్తే క్వాలిటీగా కనిపిస్తాయి మీకు. అదే అదే आज ज्यादा पानी आ रही है आज अभी आइटा है, आइटा है। आइटा పౌర్ణమనే अभी आइटा अभी 2 घंटे के बाद भी कम रहेगा। పౌర్ణమనే పౌర్ణమి ఆటుపోట్లు. ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పౌర్ణమి కదా. ఈరోజు రేపు పౌర్ణమి. ఆచికల్ ఈరోజే రేపు పౌర్ణమి. నేను చందమామని చూడలే. ఫుల్ మూన్. రాళ్ళు చూడు. అట్టా ట్రాలీ మీద నిలబెట్టి సినిమా షూటింగ్లు తీసుకోలే. బోట్లలో తీసుకొని పోయి ఒక పాత గుడ్డ ఒకటి ఇట్ట పెట్టుకొని హీరోయిన్ కళ్ళద్దాలు పెట్టి అయ్యే. ఏమైందర్రా మీకు అందరికీ? ఏమైంది మీకు అందరికి అంటున్నా. వీళ్ళందరికీ ఎంజాయ్ చేస్తుండ్రా ఏమన్నా బాధతోటి ఫీలింగ్ లో ఉన్నారు? ఆ ఎమ్మికి ఏమన్నా ఇదిగా ఉందా? ఆ ఎమ్మికే లేదు నేనే లేపాను. నువ్వే లేపావా? అయితే ఓకే. రెండు కొండల మధ్యలో వెళ్తుంది బోటు.
ఎంత చక్కగా ఉందా. నీట్గా నిప్పు లేకపోతున్నా ఆ, ఇట్లా పోలేము. అదే లేదు. ఇది మధ్యలో పట్టం ఉంది. ఆహా, అక్కడేదో ఇల్లు ఉన్నది. ఒక టెంట్ వేసిద్దాం అంటావా? ఆ భాగ్యం ఊరికి కలగద్దే టెంట్ వేసుకుంటుందా ఉండొద్దా నువ్వు ఆడ? దాన్ని ఎందుకున్నాను మీరు ఉండిస్తా ఆహా. అబ్బా ఉండేదానికి ఫుడ్ ఏం చేస్తావా? అంతా ఆడికి వచ్చే చోటు చూడాలా మనమే చూడాలా? బీచ్ ఉండేది సముద్రం అడగలు ఉంటాయి అంటే అడుగున ఆ, ఈ నీళ్ళలో లోపల పోయితే ఉంటాయి అంటే అడుగునేమో ఏంటియో అడుగులు ఎందుకు ఉంటాయి అడుగులు ఉంటాయి సముద్రం అడుగునా నరాలు కట్ అయిపోతుంది. ఖుషి మా అమ్మతోటే చిన్న కామెడీ కాదు లోపల. పాప మా అమ్మ ఎప్పుడు బీచ్లు చూడలేదు. బీచ్లు అంటే సముద్రం అడుగులో ఉంటాయి అనుకునిందంట. అంటే నరేంద్ర మోడీ గారిది ద్వారకా అది ఒకటి లోపలికి వెళ్ళేది, అది యూట్యూబ్లో చూసిందనమాట ఈ ఫోన్లోనే. అంటే అది అక్కడ బీచ్కి వెళ్ళాడేమో ఆయన అని అనుకునిందంట ఆమె. తల్లి మేమైతే నవ్వి చచ్చిపోయాము. మా అమ్మ కామెడీకి అయితే పాపం తెలియదు ఆమెకి అసలు బీచ్లు ఎలాగుంటాయి, సముద్రం అవన్నీ ఏం తెలియదు. అన్నీ ఇప్పుడే అనమాట చూడడము. గొప్ప హ్యాపీ అయిపోతుంది. ఒక తట్టు మాకు ఒక్కోసారి అబ్బా చిన్న విసిగిస్తుంది, ఒక్కోసారి ఏమో ఫుల్ కామెడీ నవ్వుకొని పొట్టలు ఉబ్బిపోయినాయి మాకైతే. అక్కడంతా బీచ్లన్నీ చూసేసుకొని సముద్రం లోపల రిటర్న్ అయిపోయాము అందరము. ఇప్పుడు ఇంకా మధ్యలోనే ఆ బోట్ని ఇంకొక రౌండ్ వేయించాడనమాట మా మరిది అంతా కొంచెం సేపు. అంటే మేము ఓన్గా తీసుకున్నాం కాబట్టి బోట్ని కొంచెం టైం మాకు ఇచ్చారు వాళ్ళు. వేసుకోకుండా ఉంటే వీళ్ళు కట్టాలా డబ్బులు. ఎన్నో కారణాలు దగ్గరికి వచ్చాం కాబట్టి లైఫ్ జాకెట్ తీసాము, కానీ సముద్రం లోపల తీసేస్తే ఒప్పుకోరంట. వేరే బోటు వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఫోటోలు తీసి పలానా బోటు నంబర్ ఉంటుంది చూడండి ప్రతి జాకెట్ మీద, పలానా నంబర్లో ఇలాగ లైఫ్ జాకెట్ వేసుకోలేదని అంటే వాళ్ళకి పెద్ద కేసు అవుతుంది అంటుంది. అందుకని వాళ్ళు కంపల్సరీ వేసుకోమని చెప్పారు. రిటర్న్లో దగ్గరికి వచ్చేటప్పుడు తీసాను వాటిని వాళ్ళు మధ్యలో తీయకూడదమ్మా, ఖచ్చితంగా ఉంచుకోవాలి అని చెప్పారు. అంటే కొంచెం ఊపిరాడకుండా అలాగ అనిపించేసరికి అలాగ అనుకున్నాము. ఇదండి మొత్తం వీడియో. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది ఒక కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ అండి, బాయ్.